కశ్మీర్లో పాకిస్తాన్ ప్రభుత్వ అణిచివేత ధోరణికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. మేము పాకిస్తాన్లో భాగం కాదు, మా స్వతంత్ర ప్రతిపత్తిని తొక్కేయవద్దు అంటూ స్థానిక ప్రజలు భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చి నినదిస్తున్నారు. పీఓకేలో ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై పోరాడేందుకు ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. తాజాగా జూలై 27న జరగబోయే పీఓకే అసెంబ్లీ ఎన్నికల కోసం పాక్ ప్రభుత్వం 12 స్థానాలను పాకిస్తాన్లో స్థిరపడిన శరణార్థుల కోసం రిజర్వ్ చేయడం అక్కడ కారుచిచ్చు రగిల్చింది. పాకిస్తాన్లో ఉండే శరణార్థుల ఓట్లతో తమ ప్రజా ప్రతినిధులను ఎలా ఎన్నుకున్నారంటూ రావల్కోట్, ముజాఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఈ శాంతియుత ఆందోళనలను అణిచివేసేందుకు పాక్ పోలీసులు జరిపిన కాల్పుల్లో 24 మంది నిరసనకారులు మరణించడంతో ఈ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం జేఏఏసీ కీలక నేతలను ఉగ్రవాదులుగా చిత్రీకరించి అరెస్టు చేయడమే కాకుండా ఇంటర్నెట్ ను నిలిపివేసి ఆ సంస్థపై నిషేధం విధించింది. పీఓకేకు వెళ్లే ప్రధాన రహదారులను మూసివేసి నిత్యావసరాల సరఫరాను నిలిపివేయడంతో రావల్కోట్ బహిరంగ సభలో పీఓకే నాయకుడు అమన్ ఖాన్ స్పందిస్తూ, మాకు మీ రేషన్ అవసరం లేదు, మీకే మేము అవసరమని హెచ్చరించారు. పాక్ సైన్యం అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరిపై అంతర్జాతీయ సమాజంతో పాటు స్థానిక రాజకీయ పక్షాలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి మిలిటరీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ బహిరంగంగా ధ్వజమెత్తింది. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి భద్రతలను పునరుద్ధరించాలని కోరింది. పాక్ ప్రభుత్వం సరుకుల సరఫరాను ఇలాగే నిలిపివేస్తే తమ మనుగడ కోసం స్థానిక ప్రజలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటారని పీఓకే నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పీఓకే ప్రాంతంలో ఊహించని రాజకీయ, భౌగోళిక మార్పులు సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యావసరాల కోసం సరిహద్దుల అవతల ఉన్న భారత్ వైపు స్థానికులు మొగ్గు చూపే పరిస్థితులు తలెత్తితే అది పాకిస్తాన్ సార్వభౌమాధికారానికే పెద్ద సవాలుగా మారుతుంది. పాక్ ఎంతగా అణిచివేయాలని చూసినా స్థానిక యువతలో ఇస్లామాబాద్ పాలనపై ఉన్న అసంతృప్తి ఇకపై మరింత హింసాత్మక తిరుగుబాటుకు దారితీసే ప్రమాదం ఉంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రజలు పూర్తిగా బహిష్కరించే అవకాశాలు ఉండటంతో అక్కడ పాక్ అనుకూల ప్రభుత్వం ఏర్పాటు కావడం మరింత కష్టతరం కానుంది. రాబోయే రోజుల్లో ఈ అంతర్గత సంక్షోభం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై, దాని అంతర్జాతీయ ప్రతిష్టపై కోలుకోలేని దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. పీఓకేలో నెలకొన్న అరాచక పరిస్థితులు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను మరింత ఏకాకిని చేసే అవకాశం ఉందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా ప్రపంచ దేశాల నుండి వచ్చే ఆర్థిక సాయం నిలిచిపోతే ఇప్పటికే దివాలా తీసిన పాక్ మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది. ఒకవేళ ఇస్లామాబాద్ పాలకుల అణిచివేత చర్యలు ఇలాగే కొనసాగితే పీఓకే ప్రాంతం పాకిస్తాన్ నియంత్రణ చేతులు దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ పర్యవేక్షక బృందాలు పీఓకేలో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే పీఓకేలో రేగిన ఈ ప్రజా ఉద్యమం రాబోయే రోజుల్లో దక్షిణాసియా రాజకీయాల్లో ఒక కొత్త మలుపునకు నాంది పలకనుందని స్పష్టమవుతోంది.